నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఫిబ్రవరి 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైసీపీ నేతలు. శ్రీశైలంలో కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహారీ గోడ కూల్చివేత సనాతన ధర్మం హిందూ సమాజానికి కలంకం. వైసీపీ. జీపీఎఫ్ నిధుల గోల్మాల్పై కలెక్టర్ను ఆశ్రయించిన మున్సిపల్ ఉపాధ్యాయులు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం సామూహిక దీక్షలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్న సిపిఎం నేతలు. మహాత్మా గాంధీ వర్ధంతిని మరచిన అధికారులు విస్మరించవద్దని కోరుతున్న వైసీపీ కౌన్సిలర్ సాదిక్ బాషా. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు శైలజారానికి డాక్టరేట్ పొందిన సందర్భంగా అధ్యాపక బృందం ఘన సన్మానం. డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి తృప్తి క్యాంటీన్ను ఏర్పాటు చేశామని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలంలో కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహారీ గోడను కూటమి ప్రభుత్వం శ్రీశైలం ఎమ్మెల్యే సమక్షంలో ఆయన ప్రోద్బలంతో దుర్మార్గంగా ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా శ్రీశైల దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేయడం సనాతన ధర్మం హిందూ సమాజానికి తీవ్ర కలంకమని, ఈ చర్యను వైఎస్ఆర్సీపీ తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఖండిస్తున్నామని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని శ్రీశైలం నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కరివేన సత్రం ప్రహారీ గోడ కూల్చివేతపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీశైలంలో కరివేన సత్రం పైన దాడి యావత్ హిందూ ప్రపంచం, హిందూ సమాజం అంతా సిగ్గుపడేలా నిన్న జరిగినటువంటి విషయాన్ని మనం అందరం కల్లారా చూసాం. తలదించుకునేలా చేశారు హిందూ సమాజం. ఎప్పుడో కరివేన సత్రం అనేది నా నియోజకవర్గం సంబంధించినటువంటి కరివేన గ్రామస్తులు ఈ యొక్క కరివేన సత్రాన్ని 1889లో బ్రాహ్మణులందరూ కలిసి, అది ఒక అగ్రహారంగా ఉండేది, దాని బ్రాహ్మణులంతా కలిసి ఒక కరివేన సత్రం పేదలకు అన్నదాన సాయం చేయాలి, వచ్చిన వాళ్ళకి స్వామి దర్శనంకి వచ్చినటువంటి యావత్తు ప్రజలందరికీ కూడా సత్రాన్ని ఏర్పాటు చేసుకొని సేవలు చేయాలనే ఉద్దేశంతో 1889లో ఆ కరివేన సత్రాన్ని స్టార్ట్ చేశారు. శివరాత్రి దాన్ని 5 రోజులు మాత్రమే కరివేన సత్రం ఆ రోజుల్లో ఉపయోగపడే విధంగా శివరాత్రికి ముందు 2 రోజులు, శివరాత్రికి ముందు 3 రోజులు, తర్వాత 2 రోజులు, 5 రోజులు ఈ కరివేన సత్రం వేలాది వందలాది మందికి అన్నదాన సత్రంగా ఆ రోజుల్లో బ్రాహ్మణులు పెట్టుకున్నటువంటిది. మనం అంతా చూస్తున్నాం, ప్రపంచం అంతా, భారతదేశం అంతా చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ బ్రాహ్మణుల విలువేంటో, వాళ్ళకి ఏ విధంగా పూజింపబడతారు, ఏ విధంగా గౌరవ మర్యాదలు పొందుతారు అనే విషయాన్ని మన అందరి ప్రతి హిందువుకు తెలిసినటువంటి విషయమే.
మాకు కూడా మా కులమునకు సంబంధించినటువంటి ఈ ఒక సత్రం నిర్మించుకొని మా వాళ్లకు బ్రాహ్మణులకు శ్రీశైల దేవస్థానంలో అమ్మవారిని భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చినటువంటి వారికి నిలువు నీడ ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు దేవస్థానం అర్థిస్తే దేవస్థానం వాళ్ళు సంబంధించిన దేవస్థానం వాళ్ళు కమిటీలో పెట్టి 95 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. 95 సెంట్ల స్థలాన్ని కేటాయిస్తే రోజు బ్రహ్మాండంగా చాలా మందికి ఒక బ్రాహ్మణులకే కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా ఈరోజు వసతి ఇవ్వడమే కాకుండా అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని కాలక్రమేణా ఆ రోజుల్లో రోడ్లు లేని సమయాలలో, రోడ్లు లేని కాలంలో, బస్సులు తక్కువగా తిరుగుతున్నటువంటి కాలంలో శ్రీశైలానికి ఆ రోజు పాదయాత్రగా వెళ్ళే భక్తులకు పెచ్చేరు దగ్గర అన్నదానం చేసుకుంటూ మెల్లిమెల్లిగా శ్రీశైలంలో ఒక సత్రాన్ని నిర్మించుకున్న తర్వాత దాన్ని కరివేన బ్రాహ్మణ సత్రంగా గతంలో పిలిచేవారు. ఈ బ్రాహ్మణ సత్రానికి డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా, డాక్టర్ వేణుగోపాల్ గారు సెక్రటరీగా, ఇద్దరు కూడా డాక్టర్లే, మిగతా కమిటీ సభ్యులందరూ కూడా కలిసి భక్తుల చేత విరాళాలు తీసుకొని 69 రూములను నిర్మించుకొని ఈరోజు బ్రహ్మాండంగా సేవలు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కరివేన సత్రాన్ని దుర్మార్గంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలను రక్షించాల్సింది పోయి సద్బ్రాహ్మణులైనటువంటి బ్రాహ్మణులకే ఈరోజు నిలువు నీడ లేకుండా చేయాలనే ఉద్దేశంతో గతంలో రామారావు గారు ఉండేటప్పుడు ఈ కరివేన సత్రానికి కొంత పడమర భాగంలో పర్మిషన్లు ఇచ్చి తూర్పు భాగంలో పర్మిషన్ల కోసం అప్లై చేస్తే దాంట్లో సాల మండపాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క నంది సర్కిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క కరివేన సత్రాన్ని ఆ ప్రాంతంలో అంతా విస్తరించాలి కాబట్టి దానిలో తప్పులేదు. కాబట్టి 17 సెంట్ల స్థలాన్ని తీసుకొని ఎవరు మన ఈవో గారి ఆధ్వర్యంలో 15 సెంట్ల స్థలాన్ని తీసుకొని మీరు మార్కింగ్ ఇచ్చి ఈ నరసింహారెడ్డి గారు మిగతా భాగాన్ని మీరు కూడా నిర్మించుకోండి అని చెప్పి ఆ రోజు పర్మిషన్లు ఇస్తే ఈ బ్రాహ్మణ సత్రం సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఆ దాతల సహకారంతో దాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ ప్రహరీ గోడను దుర్మార్గంగా ఒక నోటీసు లేకుండా, ఇది ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, నిన్న ఎమ్మెల్యే గారు అక్కడనే ఉండటం, ఈ చంద్రశేఖర్ రెడ్డిని ఏసీ గారు స్వయాన ఎమ్మెల్యే గారే వేయించుకున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది ఈవో గారి పర్మిషన్ లేకుండా, విత్ నోటీసు లేకుండా కరివేన సత్రం సంబంధించినటువంటి వాళ్లకు ఎక్కడ కానీ నోటీసు ఇవ్వకుండా దుర్మార్గంగా ఎమ్మెల్యే ఉండగానే, ఎమ్మెల్యే అనుమతులతోనే, ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోనే అక్కడ నిన్న 6:30-7 గంటలకు ప్రొక్లైన్ల ద్వారా ఈ ప్రహరీ గోడను కూల్చడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, సనాతన ధర్మం అని చెప్పే ఇక పవన్ కళ్యాణ్ గారు, మేము దేవాలయం రక్షిస్తాం, ఎక్కడ లేని జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో దేవాలయాలన్నీ నాశనమయ్యాయి, మేమేదో రక్షిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఇదేనా మీరు రక్షించడం? బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఒక సత్రాన్ని కూలగొట్టడమేనా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీన్ని అవసరమైతే మీరు మళ్ళీ బుద్ధి తెచ్చుకొని ఆ బ్రహ్మ మల్లికార్జున స్వామి సాక్షిగా మీరే నిర్మించి ఇవ్వాలి బ్రాహ్మణులకు. మీరు తప్పకుండా ఇవ్వకపోతే దీన్ని ఎందాకైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వీళ్ళకి అండగా నిలబడేదని మాకు ఫోన్ల ద్వారా తెలియజేయడం జరిగింది.
సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం చూస్తూ ఉన్నాం. ఈరోజు దుర్మార్గమైనటువంటి హిందూ సమాజం సిగ్గుపడే విధంగా, హిందూ సమాజం అవమానించే విధంగా చేస్తున్నటువంటి చేష్టలు చూస్తూ ఉంటే ఈరోజు బాధేస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క కరివెన సత్రంలో విషయంలో కూడా ఇప్పటికైనా మేల్కొని వెంటనే ఆ ప్రహరీ గోడను దేవస్థానమే నిర్మించి ఇవ్వాలి. తప్పకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా మా యొక్క అధ్యక్షుడు వారు కూడా తరఫున మా జిల్లా తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇప్పుడైనా తప్పులు సరిదిద్దుకోండి. తప్పులను సరిదిద్దుకొని ఆ యొక్క బ్రాహ్మణులకు మేలు జరిగే విధంగా మీ యొక్క నడక ఉండాలని భావిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. నాకంటే ముందు శిల్పా చక్రపాణి రెడ్డి గారు శ్రీశైలంలో అఖిల బ్రాహ్మణ సంఘ కరువైన సత్రాన్ని గురించి ఈ కాంపౌండ్ వాల్ పడగొట్టిందనే విషయంలో శిల్పా చక్రపాణి రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. కానీ అధికారులు మాత్రం ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే సత్రాన్ని అంత వాళ్ళు కనీసం నోటీస్ ఇవ్వకుండా, ఇంటిమేషన్ ఇవ్వకుండానే పడగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఎండోమెంట్స్ అధికారులు అంటే ఈవో కానీ, అంటే ఈవో వితౌట్ ఈవో పర్మిషన్ అంటే ఆయనకు తెలిసినో తెలియదు, లేకుంటే వీళ్ళు ఏమైనా చంద్రశేఖర్ రెడ్డి అనే అతన్ని అంత చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది కూడా ఒకసారి ఆలోచన. చక్రపాణి గారు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఆల్రెడీ అంతకుముందు టెంపుల్ డెవలప్మెంట్ కోసం 17 సెంట్లు కూడా కరువైన సత్రం అంతకుముందు ఇచ్చిందని కూడా దేవాలయానికి వదిలిపెట్టడం జరిగింది. అంటే అంత దేవాలయానికి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకు కరువైన సత్రాన్ని కాంపౌండ్ వాళ్ళు పడగొట్టాల్సిన అవసరం వచ్చిందో ఒకసారి అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంత తొందరపడి పడగొట్టాల్సిన అవసరం లేదు. బ్రాహ్మిన్స్ అంటే మనకు చాలా వాళ్ళకు మనకందరికి కూడా భక్తి భావం ఉంది. అంటే దేవుని తర్వాత దేవుని పూజించే పూజారులుగా వాళ్ళను మన బాధలన్నీ డైరెక్ట్గా దేవునికి అంటే మనం విన్నవించుకునే ఒక మధ్య సారథిగా మనకు ఈ బ్రాహ్మిన్స్ ఉండరు. కాబట్టి అందుకే వాళ్ళంటే మనకందరికి కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నాను కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఫలాని ముహూర్తం మంచిది అనుకుంటే మనం ఆ ముహూర్తంలోనే పనిచేసే పరిస్థితి. మనం ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనం శ్రీకోటలో మనం రాకెట్ వదిలిపెట్టాలని కూడా మనం బ్రాహ్మిన్స్లో వాళ్ళనే ముహూర్తం నిర్ణయించుకొని మనం రాకెట్ ఉపగ్రహాలు కూడా మనం స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటే అటువంటి బ్రాహ్మణ సత్రాన్ని ఈరోజు కాంపౌండ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ లేకుండా కూలగొట్టడం మాత్రం ఈ తెలుగుదేశ ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అంటే హిందూ దేవాలయాల మీద కానీ లేకుంటే ఈ బ్రాహ్మణ్స్ మీద కూడా ఏ విధంగా వాళ్ళకు ప్రేమ ఉంది అనేది కూడా చెప్పాల్సిన అవసరం మనం చూడాల్సిన అవసరం ఉంది. ముందు అందరూ నువ్వు మమ్మల్ని కాదు ముందు నీ మనసును నువ్వు మాట్లాడే మాటలు కూడా నీ మనసును స్వచ్ఛందంగా పెట్టుకో. నీ నోరు కూడా ఏదంటే ఇది మాట్లాడకుండా ఉండే విధంగా నువ్వు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి నువ్వు ఒకసారి ఒకటి చెప్తావు. నువ్వే మా ఇంట్లో మా నాయన మా అమ్మ ఆరతి ఇచ్చే దాంట్లో సిగరెట్ కాల్చుకొని తాగుతాడు. మళ్ళీ అటువంటి వాడిని నువ్వు ఈరోజు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే పరిస్థితి అయితే ఎట్లా ఉంటుందో ఒకసారి మా జగన్మోహన్ రెడ్డి మా నాయకుడు మేమందరం కూడా తిరుపతి ప్రసాదం తీసుకపోతే మామూలుగా చెప్పులు వదిలి ప్రసాదం తీసుకుంటాడు. అంటే ఎవరికి దేవుని మీద భక్తి ఉందో ఒకసారి ఆలోచించు. చెప్పులతో పోయేటోళ్ళను మీ వాళ్ళలో ఉన్నారు. మా నాయకుడు తిరుపతి ప్రసాదం ఇస్తే చెప్పులు వదిలిపెట్టి తీసుకునే పరిస్థితి ఏంటంటే మాకు గౌరవం ఉందా మీకు గౌరవం ఉందా ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం మనం తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ట్రస్ట్ కింద మనం ఎవరైతే బ్రేక్ దర్శనం ఉందో వాళ్ళతో మనం 10,500 ఇచ్చేసి ఆ డబ్బులలో కూడా హిందూ దేవాలయాలు ఖర్చు పెట్టిన పరిస్థితి. అంటే ఏ విధంగా హిందూ దేవాలయాలు డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే చేసిన పరిస్థితి. ఆ రోజు ఈ రోజు దగ్గర ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క గ్రామంలో ఏదైనా వాళ్ళు ముందుకు వచ్చి మేము టెంపుల్ డెవలప్ చేస్తామంటే 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క
దేవాలయాన్ని కూడా ముందు అన్ని చూసుకొని శాంక్షన్ చేసి ఇచ్చిన పరిస్థితి. వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా ఒకసారి. ఇప్పుడు ఈరోజు శ్రీశైలం చూసుకునే కూడా ఇవన్నీ కూడా ఎవరు హిందూయిజాన్ని ఎవరు దేవుడు అంటే గౌరవం ఉండారో ఒకసారి తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం మీడియా చేతుల్లోనే ఏమైనా మాట్లాడవచ్చు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. వీళ్ళు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు కేవలం మనం ఈ దేవాలయంలో ఇంకోటి మీరేదో రాజకీయంగా ఏదో మనం ఎవరి మీదైనా బుద్ధ జల్లచ్చు అనుకుంటే మాత్రం చాలా తప్పు. అటువంటి బుద్ధ జల్లడం ఈ దేవాలయం హిందూ సాంప్రదాయంలో కానీ లేకుండా దేవతలకు సంబంధించిన మాత్రం రాజకీయాలు చేయవద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లాపత్తుల కార్తిక్లతో కలిసి ప్రారంభించారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర రూరల్ అండ్ అర్బన్ లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి లైవ్లీహుడ్స్ బాగా ప్రమోట్ చేయాలి, వాళ్ళని లక్షాధికారులుగా తయారు చేయాలి, అలాగే వాళ్ళ జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి అన్న ఆలోచన మేర అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మన నంద్యాల జిల్లాలో రూరల్ అండ్ అర్బన్ ఎస్హెచ్జి గ్రూప్స్ కి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేసే భాగంలో మనం గత వారం అరకు కాఫీని మనము రూరల్ డిఆర్డిఏ గ్రూప్ ద్వారా మనము ఏర్పాటు చేసుకున్నాం. అది చక్కగా రన్ అవుతుంది. ఈ వారం మనం ఈ రోజున మెప్మా ద్వారా తృప్తి క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేశాము. వీరు చక్కగా ఈ తృప్తి క్యాంటీన్ ని రన్ చేసి మంచి లాభాల్లో వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. టీం అందరికీ కూడా విష్ చేస్తూ ఉన్నాను. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా సపోర్ట్ మన జిల్లాలో మనం ఇస్తూ ఉన్నాము. ఫుడ్ ప్రాసెసింగ్ లో మనం 35% సబ్సిడీని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తాము. రిమైనింగ్ బ్యాంకర్స్ లోన్ ద్వారా కూడా అందిస్తాం. కాబట్టి మిల్లెట్స్ కి ఎక్కువ ప్రాసెసింగ్ అవకాశం ఉంది. చాలా మంది మన గ్రూప్ మెంబర్స్ ఎవరున్నారో వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ కూడా విష్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని, రాయలసీమ ప్రాంత రైతాంగం ప్రజలు సస్యశ్యామలంగా జీవించేందుకు ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని వైసీపీ నేతలు, నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాడసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంఎస్సి ఇసాక్ బాషా, పార్లమెంటు రాష్ట్ర సెక్రటరీ సద్దల సూర్యనారాయణ రెడ్డి, శిల్పా భువనేశ్వర్ రెడ్డి కోరుతూ ఫిబ్రవరి నెల 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పోతిరెడ్డిపాడు వద్ద నిర్వహించనున్న సభ నిర్వహణ అనుమతుల కొరకు నేడు జిల్లా ఎస్పీని కలిసి సంబంధిత పత్రాలను వైసీపీ నేతలు అందజేశారు. అనంతరం మీడియా సమావేశంలో వారు కార్యక్రమ వివరాలను, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటి వల్ల రైతాంగానికి కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. 5వ తేదీ మీటింగ్ పెట్టాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాని పర్మిషన్ కోసమని ఎస్పీ గారి దగ్గరికి చక్రపాణి రెడ్డి గారు, మా రవి గారు, మా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారు, మేమందరం కూడా సూర్యనారాయణ వచ్చి ఎస్పీ గారితో లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు సాయంత్రానికల్లా కన్ఫర్మ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయం ఈరోజు సాయంత్రానికల్లా ఖచ్చితంగా మా ఉద్దేశం పర్మిషన్ వస్తుంది. ఖచ్చితంగా ఈ రాయలసీమలో, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమ జరిగే అన్యాయాన్ని, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా అంతా 80% అయిపోయింది. ఇంకొక 10% 15% ఉండేదాన్ని ఆయన కంప్లీట్ చేయాలనే ఉద్దేశం. రాబోయే కాలంలో రాయలసీమకు ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ ఈ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు అందరికీ న్యాయం జరిగే విధంగా తెలంగాణ వాళ్ళు మొత్తం అంతా 800 లోపలనే వాటర్ తీసుకోవడం జరుగుతుంది. మనకు అదే పరిస్థితి అయితే మనకు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి నీళ్లు రాని పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది ముందు జాగ్రత్తగానే తెలుసుకొని మనం ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం పెట్టి మొత్తం 800 అడుగులు కూడా మనం కూడా వాటర్ పంప్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చేయాలనేది మా పార్టీ తరఫున మేమందరం కూడా
రేపు ఫ్యూచర్లో రాయలసీమకు ఎటువంటి వాటర్కి ఇబ్బంది లేకుండా ఒక రాయలసీమలో నంద్యాల కడప నెల్లూరు చిత్తూరు ఈ జిల్లాలకు కూడా ఈ పోతిరెడ్డిపాడుకి నీళ్లు రాకపోతే మొత్తం ఈ జిల్లాలన్నీ కూడా అన్యాయం అయిపోతాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎటువంటి ఫ్యూచర్లో ఇబ్బంది జరగకుండా మేము అందరం కూడా ముందే దీనికోసమని ప్రజలలో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం సజ్జల రామకృష్ణతో పాటు చాలా మంది కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి మొత్తం ఈ 5 జిల్లాలకు సంబంధించిన అందరు నాయకులు కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా రావడం జరుగుతుంది. మొత్తం ప్రజలను కూడా మన కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రజలను వీళ్ళందరినీ కూడా కోరేది ఒకటి, ఈ మీటింగ్ను బ్రహ్మాండంగా సక్సెస్ చేసి మనం అందరం కూడా యూనిటీగా ఉన్నాం. మన రేపు రాబోయే కాలంలో మనకి ఎటువంటి అన్యాయం జరగకుండా ఏం జరిగినని మేము ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజెప్పాలని మీటింగ్ అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా సక్సెస్ చేయాలని వాళ్ళందరినీ కోరడం జరుగుతుంది. 5వ తారీఖున చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మీ అందరికీ తెలుసు. మా అధ్యక్షుల వారి ఈరోజే పోతిరెడ్డిపాడు వెళ్ళి సభాస్థలిని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది, కాబట్టి ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి రైతాంగాన్ని మేల్కొల్పాలి, చైతన్యవంతులను చేయాలి, దీనివల్ల జరగబోయే పరిణామాల గురించి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రోజుతో ఆగదు. ఇప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలైనా సరే సాధించేదాకా పోరు ఆగదు. దీంట్లో అందరూ కూడా 6 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు, రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటు 6 జిల్లాలకు కూడా సంబంధించినటువంటి సమస్య ఇది. రాబోయే తరాలు మమ్మల్ని కూడా రేపొద్దున మేము పోరాటం చేయకపోతే తప్పకుండా మమ్మల్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి తెచ్చుకోవాల్సి వస్తుంది. మేము రాజకీయ నాయకులు కూడా వేస్ట్. కాబట్టి ఈ యొక్క రాయలసీమ లిఫ్ట్ అనేది ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. రాయలసీమ లిఫ్ట్ ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు 5,000 క్యూసెక్కులు ఉన్నటువంటి వాటిని పోతిరెడ్డిపాడు ద్వారా 11,000 క్యూసెక్కులు చేయడం, 11,000 క్యూసెక్కులు ఉన్నటువంటి దాన్ని వైఎస్ఆర్ వచ్చిన తర్వాత 44,000 క్యూసెక్కులు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 80,000కు పెంచడం జరిగింది. ఇది బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి పథకం ఇది. ఎందుకంటే ప్రభుత్వం నా భవిష్యత్తు ఇటువంటి పథకం మళ్ళీ రాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఈ మధ్య చూస్తూ ఉన్నాం, రాయలసీమ లిఫ్ట్ ఆల్రెడీ ఇచ్చేశాను, రాయలసీమ ఏం పనింది, ముచ్చుమరింది కదా రాయలసీమకు అంటున్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? మీ నోటికి అది వస్తే మాట్లాడితే ప్రజలు తిక్కోవాలనుకుంటున్నారా ఏంటి మీరు మాట్లాడేది? రాయలసీమ ముచ్చుమరి ద్వారా నువ్వు 4,000 క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలిగే కెపాసిటీ దానికి ఉండేది. 16 పంపులు అయితే 16 పంపుల్లో అలొకేషన్ చేసింది 12 పంపులు అందరినీ అయితే 4 పంపులు కేసీ కెనాల్ కేటాయించడం జరిగింది. అవి కూడా 1000 క్యూసెక్కులు. ఆ 1000 క్యూసెక్కులు ఎక్కడి వరకు వస్తాయని ఆ నియోజకవర్గం కూడా దాటవు. కాబట్టి రాబోయే రోజుల్లో భావి తరాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే రాయలసీమ లిఫ్ట్ రావాల్సిందే, దాన్ని సాధించేదాకా పోరాడాల్సిందే అనే ఒక నిర్ణయానికి వచ్చాం. దశల వారీగా ఈ యొక్క పోరాటాన్ని సాగిస్తాం. ఇప్పుడు ఈ రోజు పోతిరెడ్డిపాడు 5వ తారీఖున ప్రజలారా తరలి రండి, రైతన్నరాలా తరలి రండి అని చెప్పి ఒక నినాదాన్ని ఇస్తా ఉన్నాం. అందరం 6 జిల్లాల్లో కూడా రైతాంగం పెద్ద ఎత్తున రేపు రాబోతా ఉన్నారు. అద్భుతంగా కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పాదయాత్రల రూపంలో కానీ ఇంకా జిల్లాను మేలుకొల్పి రైతాంగాన్ని ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులను మేలుకొల్పే విధంగా మా యొక్క ఉద్యమాలు ఉంటాయి. ఉద్యమ రూపంలో దీన్ని తీవ్రతరం చేస్తాం. తప్పకుండా మా యొక్క అధ్యక్షుల వారి ఆశీస్సులు ఉంటాయి అని భావిస్తాయి. ఎందుకంటే నవ్వుతున్న భవిష్యత్తు 80,000 క్యూసెక్కులు అంటే సామాన్యమైన పని కాదు. నువ్వు ఇచ్చినటువంటిది ఈరోజు ముచ్చుమరి ద్వారా 4,000 క్యూసెక్కులు నీటిని డ్రా చేయగలిగితే 35,000 క్యూసెక్కులు, ఇక్కడ 3 టీఎంసీలు అంటే దాదాపు 35,000 క్యూసెక్కుల నీరు సామర్థ్యాన్ని 35,000 చేయగలిగేది ఎక్కడ? నువ్వు 4,000 నేను ఇచ్చేసానని చెప్పి ప్రజలను నమ్మించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం మా పైన ఉంది. కాబట్టి మేమందరం కూడా ఖచ్చితంగా ప్రజలకు ఏం జరుగుతూ ఉంది అనే అన్యాయాన్ని, రాయలసీమ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి ఇది రాబోయే తరం మా పిల్లలు కూడా అందరూ కూడా బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం. ఇది స్టార్టింగ్, ఇది ఎండ్ కాదు, ఇది మొదలు కాబోతా ఉంది. గ్రామాలు కూడా తిరిగి
బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని సిపిఎం నేతలు పేర్కొన్నారు. నేడు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కొనసాగించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో అనేక కారణాలతో పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్నారని, ఇది పేదల కడుపు కొట్టడమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. ఆ రోజు 2004 తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు కొంతైనా ఉపాధి అవకాశాలు రావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు కమ్యూనిస్టులు పోరాడి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పెట్టాలని చెప్పి డిమాండ్ చేసింది. ఆ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం చేసి ఆ పద్ధతుల్లో సాధించారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు ఆ చట్టం వచ్చిన తర్వాత దేశంలో మెజార్టీ గ్రామీణ నిరుద్యోగులు ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలు వచ్చినప్పటికీ భారతదేశం సంక్షోభము ఎదుర్కోకపోవడానికి ప్రధాన కారణం జాతీయ ఉపాధి హామీ పథకమే, చట్టమే దీనికి కారణం అని చెప్పి ప్రపంచ ఆర్థిక విశ్లేషకులు చెప్పారు. అటువంటి ప్రజల యొక్క కుటుంబ పోషణ, కొనుగోలు శక్తిని పెంచే పద్ధతిలో ఉన్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు మొత్తం కూలీ యొక్క వేతనము డిమాండ్ని తగ్గించే పద్ధతిలో కుట్రపూరితంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. మరోపక్క జాతిపిత గాంధీజీని అవమానించే పద్ధతుల్లో ఈరోజు గాంధీజీని చెప్పేటువంటి గాడ్సేని ఈరోజు ముందుకు తీసుకొచ్చే పద్ధతిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దేశద్రోహ చర్య. కాబట్టి జాతిపితను ఈరోజు మట్టుబెట్టినటువంటి అతని పేరును ప్రస్తావించి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చే పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. కాబట్టి సిపిఎం పార్టీగా ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని కాపాడుకోవడం కోసం మేము మరిన్ని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 4లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలనే అప్పుడు మరి పార్లమెంట్లో 60 మంది వామపక్ష పార్టీ ఆ రోజు ఉండే సందర్భంగా మరి కాంగ్రెస్ రెండోసారి ప్రభుత్వం అధికారం రావాలంటే 60 మంది మద్దతుతోనే మరి ఆ రోజు మరి కొన్ని డిమాండ్లు అడిగారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని, అడవి హక్కుల చట్టాన్ని, ఇట్లాంటి అనేక చట్టాలు కావాలని చెప్పేసి ఆ రోజు కోరిన ఫలితంగానే ఈ చట్టం వచ్చింది. ఆ చట్టం వచ్చిన నాళ్ళ నుంచి గ్రామీణ పేదలు ఉన్నటువంటి భూములు సాగుదారు అయినాయి. అదేవిధంగా గ్రామీణ పేదలు కూడా వాళ్ళ పిల్లల చదువులు పెరిగినాయి, వాళ్ళ భూముల అభివృద్ధి జరిగింది. అటువంటి తరంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం కొత్తగా దాన్ని నిర్వీర్యం చేయడానికే ఈరోజు జీరామ్జీ అని ఒక కొత్త బిల్లును తీసుకొచ్చి మరి ఆ చట్టంలో 365 రోజులు పని ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంటే ఈరోజు అటు కాకుండా 6 నెలలు మాత్రమే పని ఉంటుంది, 6 నెలలు పని అడుగుదని చెప్పి ఒక దుర్మార్గంగా చట్టాన్ని చేయడం ఇది చాలా దుర్మార్గం. కాబట్టి వ్యవసాయ కార్మిక సంఘంగా సిపిఎం పార్టీగా మొదటి నుంచి అడుగుతున్న 200 పని దినాల 600 కూలి ఇవ్వాలని, పని ప్రదేశాల దగ్గర మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి, అట్లే విధంగా 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పేసి అనేక దఫాలుగా పోరాటం చేస్తుంటే దాన్ని పక్కన పెట్టి బీజేపీ ప్రభుత్వం ఈరోజు అనేక సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి వేతన సవరణ చట్టం భాగంగా 307 రూపాయలు ఇచ్చేవాళ్ళు, దాన్ని పక్కన పెట్టి 240 రూపాయలు ఈరోజు తీసుకురావడం జరిగింది. అంటే ఈరోజు కూలీని తగ్గించి పని దినాలు పెంచాలని గొప్పలు చెప్తుంది. టీవీలో పేపర్లో పెద్ద ప్రచారం చేస్తుంది. కూలీలను నట్టేట ముంచింది. పేదలు వలసలు నివారించడానికి కాకుండా నిధులు 2 లక్షల కోట్లు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తుంటే ఈరోజు 96 లక్షలు మాత్రమే కేటాయించి కూలీ తగ్గించి పని దినాలు పెంచాలని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతుంది. ఈ చట్టాన్ని యథావిధి కొనసాగించేంత వరకు వ్యవసాయ కూలీలు, సిపిఎం పార్టీ, రైతు, పేదలు అందరూ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేసి అవకాశం మీ అందరూ ధన్యవాదాలు. బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని సిపిఎం నేతలు పేర్కొన్నారు.
నేడు మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కొనసాగించాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో అనేక కారణాలతో పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్నారని, ఇది పేదల కడుపు కొట్టడమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ వర్ధంతి దినము. ఈరోజు పూలమాల వేయడం జరిగింది. మన అధికారులకు వర్ధంతులు మతికి ఉండవు, జయంతులు మతికే మతికి ఉంటాయి. కానీ ఈరోజు గాంధీ గారి వర్ధంతి దినము ఏ అధికారులు కానీ ఎవరు కానీ మతికి లేదు. జన్మదినం అయితేనే మతికి వచ్చేది. అందుకోసమే ఈరోజు వర్ధంతిని నివాళులు అర్పిస్తున్నాం. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్గా, బాటనీ డిపార్ట్మెంట్ హెడ్గా విధులు నిర్వహిస్తున్న శైలజారాణి ఇటీవల యోగి వేమన యూనివర్సిటీ నుండి వైల్డ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఆఫ్ నల్లమల ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై చేసిన రీసెర్చ్కు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఈ మేరకు నేడు స్థానిక డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ అధ్యక్షతన పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ సాధించిన డాక్టర్ శైలజారాణిని కళాశాల అధ్యాపక బృందం మరియు సిబ్బంది ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు డాక్టర్ శైలజారాణిని ప్రత్యేకంగా అభినందించారు. విజే శైలజారాణి గారు మరియు వైస్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు ఒకవైపు నిర్వర్తిస్తూ, ఇన్ఛార్జ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా బాధ్యతలు నిర్వహిస్తూ పార్ట్ టైంలో పిహెచ్డి కంప్లీట్ చేయడం జరిగింది. యాక్చువల్గా రెగ్యులర్గా పిహెచ్డి సైన్స్ చేసే వాళ్ళకే చాలా ఎక్కువ కాలం పడుతుంది. పైగా మేడం సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్ కూడా నల్లమలై ఫారెస్ట్లో ఉండేటువంటి ఆర్నమెంటల్ ప్లాంట్స్ పైన చేశారు. సో ఈ రీసెర్చ్ చేయటం అనేది ఫీల్డ్ వర్క్లో రిలేటెడ్ ప్రాజెక్ట్ ఇది. సో ఎక్కువగా ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఒకవైపు సమ్మర్ అంతా కూడా తన సమయాన్ని ఈ పిహెచ్డి వర్కే కేటాయించేవాళ్ళు. ఇలా ఎంతో కృషి చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా పిహెచ్డి తెచ్చుకొని డాక్టర్ శైలజారాణిగా మా ముందుకు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. కళాశాలకు గర్వకారణము. సో అందరి తరపున నేను కళాశాల అందరి తరపున మన శైలజారాణి మేడం గారిని, డాక్టర్ శైలజ గారిని అభినందిస్తున్నాను. విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నందుకు నాకు ఈ యొక్క ఫెలిసిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించినటువంటి ప్రీతమ ప్రిన్సిపల్ మేడం గారు, శశికళ మేడం గారికి మరియు స్టాఫ్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2020లో యోగి వేమన యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. నేను 2017లో ఆలోచించాను పిహెచ్డి చేయాలి అన్నటువంటి ఆలోచన అప్పుడు వచ్చింది. ఎందుకంటే డిగ్రీ కాలేజ్లో ఉన్నాను కాబట్టి ఫర్దర్ కంపల్షన్ చేస్తారేమో, పిహెచ్డి చేయాలి అన్నది కంపల్షన్ చేస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో నేను పిహెచ్డి చేయాలనుకున్నాను. ఆర్నమెంటల్ వాల్యూ, ఈ ప్లాంట్స్కి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో ఈ విధంగా అన్ని రకాలైనటువంటి యాంగిల్స్లో అస్థెటిక్ వాల్యూ, మెడిసినల్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్, ఇలా ఉండేటువంటి ప్లాంట్ స్పీసీస్ని నేను ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను థీసిస్లో పొందుపరచడం జరిగింది సార్. సో దీనికి ముఖ్యంగా మా గైడ్ సార్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి సార్ చాలా ఫేమస్ బొటనిస్టు. యోగి వేమన యూనివర్సిటీకి వెళ్తే బొటానికల్ గార్డెన్ చూస్తే నిజంగా చాలా ఇన్స్పైర్ అవుతారు. 21 ఎకర్స్లో బొటానికల్ గార్డెన్ ఉంది. సో దాన్ని నిజంగా చూస్తే చాలా ఇన్స్పిరేషన్ కలుగుతుంది స్టూడెంట్స్ కానీ అదర్స్ కానీ. సో సారు మధుసూదన్ రెడ్డి సార్ యొక్క కోఆపరేషన్ వల్ల నేను వితిన్ టైంలో, అంటే 5 ఇయర్స్లో నేను కంప్లీట్ చేసుకోగలిగాను. సో ఈ ఫీల్డ్ వర్క్స్లో నేను అప్పుడప్పుడు సడన్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్రిన్సిపల్ మేడం గారిని, మేడం యూనివర్సిటీ వాళ్ళు రమ్మంటున్నారు వెళ్తానన్నాను. నాకు అవసరమైన సందర్భాల్లో లీవ్స్ శాంక్షన్ చేశారు. మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం గాంధీ చౌక్ నందు విగ్రహం ఎదుట సామూహిక సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆకలి చావులు, ఆత్మహత్యలను నివారించాలని
పనైనా చూపండి, ఆహారమైన ఇవ్వండని డిమాండ్ చేస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలతో అనేక పోరాటాలు చేసి సాధించుకున్న పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మోడీ ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేసి జీరామ్జీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని సిపిఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పేర్కొన్నారు. పేదల పొట్టగొట్టే చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. పని హక్కును కోల్పోవడం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం జీరామ్జీ చట్టాలను అమలు చేయాలని తమకు మద్దతు పలుకుతున్నారని, బీజేపీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలసలు ఆపాలని, పనైనా చూపండి, తిండైనా పెట్టండి గ్రామీణ ప్రాంతాల్లో అనేక పోరాటాలు చేసి, ఏళ్ల తరబడి పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేసి రామ్జీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా 2005 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి వామపక్ష పార్టీల ఎంపీలు దాదాపు 63 మంది ఉన్న సందర్భంగా మాకు మంత్రి పదవులు వద్దని చెప్పేసి, అధికారం మాకు ముఖ్యం కాదని చెప్పేసి ఈ దేశంలో నివసిస్తున్నటువంటి గ్రామీణ పేదలు కడుపు నిండా తిండి తినే పరిస్థితి లేదు కాబట్టి వారికి పని హక్కు చట్టం కావాలని చెప్పేసి కోరిన సందర్భంగా యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది. ఆ రోజు 100 రోజులు 100 రూపాయల పనితో ఆ రోజు దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో దేశవ్యాప్తంగా ఆ రోజు అది అమలులోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి దాదాపు గత 20 సంవత్సరాలుగా గ్రామీణ పేదల జీవితాల్లో ఎంతో కొంత మెరుగు ఈ పథకం నుంచి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతున్న సందర్భంలో మోడీ గారు మహాత్మా గాంధీ పేరు ఉన్నందుకే శాపమన్నట్లుగా తీసివేసి రద్దు చేసి రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఆజీవికా మిషన్ పేరుతో, గ్రామీణ పేరుతోన ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి పేదల నోటి దగ్గర ఉన్నటువంటి ఎంగిలి మెతులు కూడా తీసేసేటువంటి కనపడతా ఉంది. పేదల పొట్టగొట్టే కొత్త చట్టం తీసుకోవడం జరిగింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే కొత్త చట్టం ప్రకారం పని చేసేటువంటి పని హక్కును కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా 365 రోజుల్లో 60 రోజులు వ్యవసాయ సీజన్లో పనులు పెట్టుకోదని చెప్పేసి దాంట్లో పొందుపరచడం జరిగింది. మరి ఏది కూడా ఈరోజు కొత్త చట్టం వల్ల పేదలకు ఉపయోగపడే పరిస్థితి లేదు. పాత చట్టంలో స్పష్టంగా కేంద్ర బడ్జెట్లోనే 90% నిధులు ఖర్చు పెట్టవలసి ఉందని చెప్పేసి నిర్ణయం చేస్తే, ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం 60% కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్తా ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజు పూర్తిగా రెవెన్యూ లోటు ఉన్న తరుణంలో ఈ రాష్ట్రం 40% ఖర్చు పెట్టడం చాలా అసాధారణమైనటువంటి విషయము. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు నోరు మెదుపుకుండగా రామ్జీ చట్టం చాలా మంచి చట్టం అని చెప్పేసి ఒకవైపు అత్తాసు పలుకుతూ నిర్భయంగా చెప్తా ఉన్నారు. బయటికి దీన్ని ప్రచారం చేయమని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు గారు, ఈ చట్టం ఏ విధంగా మంచిదో, పాత చట్టం ఏ విధంగా మంచిది కాదో కూడా చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వాలు 40% కేటాయిస్తేనే కేంద్ర ప్రభుత్వం 60% కేటాయిస్తుంది. ఒకవేళ 40% కేటాయించలేకపోతే కేంద్ర ప్రభుత్వం కేటాయించే పరిస్థితి లేదు. డబ్బు రాష్ట్రాలది, డబ్బా కేంద్ర ప్రభుత్వాన్ని అయిపోతా ఉంది. అది ఒకటి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాంతంలో అయితే నోటిఫై చేస్తుందో, ఏ గ్రామాలు అయితే నోటిఫై చేస్తుందో పనులు చేయాలని, ఆ ప్రాంతాల్లో మాత్రమే పనులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ మాత్రం స్వయం ప్రతిపత్తి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా పనులు పెట్టడానికి అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దగ్గర మాత్రమే పనులు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఇట్లాంటి దుర్మార్గమైన చట్టం మంచి చట్టం అని చెప్తా ఉన్నారే, మరి రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది. వ్యవసాయ కూలీలు మళ్ళీ వలసలు పోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 6 నెలలుగా పని చేసిన పని డబ్బులు ఇవ్వలేదు. మరి పూర్తిగా వలసలు పోతా ఉన్నారు. పడమటి తాలూకాలు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో విపరీతంగా వలసలు పోయారు. ఇళ్ళ తాళాలు వేసుకుని పోయారు. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా ఇంటర్ తీసుకుని ఈరోజు గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఇంత దగ్గర ముసలి వాళ్ళని పెట్టి రోజు పోయిన పరిస్థితి కనపడతా ఉంది. వలసలు మీకు కనపడడం లేదని అడుగుతా ఉన్నాం. రోజు పత్రికల్లో, టీవీలో చూడండి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం 40% నిధులు ఖర్చు పెట్టే స్థితిలో లేదు. మరి పక్కన తెలంగాణ, అదే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఈ రాష్ట్రాన్ని కూడా రాష్ట్ర అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం రామ్జీ చట్టానికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేయడం జరిగింది. మీరు కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమావేశాలు. నంద్యాల మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ ఉపాధ్యాయులకు చెందిన జీపీఎఫ్ నిధుల గోల్మాల్పై నేడు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంప్లాయీస్ గ్రీవెన్స్ నందు సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులు కోరడం జరిగింది. అందరికీ నమస్కారము. నా పేరు శివకుమార్, ఎంటీఎఫ్ చీఫ్ అడ్వైజర్ని. ఈరోజు మేము 1991 నుంచి ఇప్పుడు దాకా వచ్చినటువంటి నంద్యాల మున్సిపాలిటీ ఉపాధ్యాయుల జీపీఎఫ్ నిధులు గోల్మాల్ విషయం సంబంధించి ఈరోజు కలెక్టర్ మేడం గారికి మేము వినతి పత్రం ఇచ్చాము. దాని ప్రకారంగా 71 మంది ఉపాధ్యాయులకి దాదాపుగా 1,50,00,000 రూపాయల నిధులని గోల్మాల్ జరిగాయి. దానికి సంబంధించి మేము చాలా సార్లు చైర్పర్సన్ గారికి
మరియు కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించినప్పటికీ సమాధానం ఏమీ రాక మాకు దిక్కుతోచక చివరికి మేము కలెక్టర్ గారిని ఆశ్రయించాము. మేడం గారు చాలా సానుకూలంగా మా సమస్యను విని వితిన్ 15 రోజుల లోపల మా సమస్యకు పరిష్కారం చేస్తారని గట్టిగా హామీ ఇచ్చారు. అంతేకాకుండా 84 జీవో ప్రకారం మేము మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్కి మారిన తర్వాత మా యొక్క పిఎఫ్ డిపాజిట్ మొత్తాన్ని నిధులన్నింటినీ మాకు సక్రమైన వడ్డీ యాడ్ చేసి సంవత్సరం అన్ని సంవత్సరాలు తగిన విధంగా మాకు 12%, 9% వివిధ సంవత్సరంలో వచ్చినటువంటి జీపీఎఫ్ నామ్స్ ప్రకారం వాళ్ళు యాడ్ చేయకుండా రివర్స్ గా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మేము వడ్డీ ఎక్కువ ఇచ్చాము దాన్ని మేము తగ్గిస్తామని చెప్పేసి వింత ధోరణితో మాట్లాడము చాలా ఆశాస్పదం అవుతుంది. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి మెయిన్ సీనియర్ అసిస్టెంట్ ఆ మేడం గారు పూర్తిగా కమిషనర్ గారిని కౌన్సిల్ ని తప్పుగా పట్టిస్తుంది. కౌన్సిల్లో ఇన్నిసార్లు చర్చలు ఏమైనప్పటికీ కేవలం ఏదో ఒక కుంటి సాకులు చెప్పుకుంటూ వీళ్ళు పెట్టినటువంటి ఉపాధ్యాయులకి తగిన విధంగా జీవో అమౌంట్ ఇవ్వక కాలేజీ తిప్పుకుంటూ చాలా మానసిక క్షోభ గురి చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ చాలా తక్కువ మాకి. అందులోనూ సీనియర్ టీచర్లు 91 బ్యాచ్ అందరికీ ఒక్కొక్కటి దాదాపుగా ఒక్కొక్క వ్యక్తిగత ఖాతాలో 9 నుంచి 13 లక్షల దాకా అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ అంతా ఇవ్వక ఎవరు దీన్ని బాధ్యత తీసుకొని చెప్పకపోవడం వల్ల మేము ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మంచి పరిపాలన అందిస్తూ ఇటువంటి గ్రీవియన్స్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం వల్ల కూడా మా సమస్యలు చాలా వరకు మేము రోడ్డు పడకుండా ధర్నా చేయకుండా ఆర్టికల్ 19 ప్రకారం మాకు మాట్లాడే స్వేచ్ఛ ప్రకారం మేము ఈ రోజు పాఠశాల సెలవు పెట్టి మేమందరం ఈ రోజు మేడం గారికి మా సమస్యను తెలియజేశాము. దానికి వెంటనే మేడం గారు కూడా వెంటనే సానుకూలంగా స్పందించి మా సమస్యను వితిన్ 10 రోజుల్లో చేస్తానని చెప్పింది. కాబట్టి ఈ సందర్భంగా మేము మేడం గారికి ఉపాధ్యాయుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటాం. మేడం గారు ఏర్పాటు చేసినటువంటి ఎంప్లాయీస్ గ్రీవెన్స్ కి నంద్యాల మున్సిపాలిటీలో జనరల్ పిఎఫ్ కలిగినటువంటి ఉపాధ్యాయులందరూ హాజరు కావడం జరిగింది. దాదాపు 1991 నుంచి 2000 సంవత్సరం వరకు మా ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క జీతం నుంచి పిఎఫ్ కింద కొంత డబ్బును దాచుకుని మళ్ళీ 2023 సంవత్సరం నాటికి వరకు ఆ యొక్క పిఎఫ్ అమౌంట్ అనేటువంటి జమ చేసుకుని రావడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వారు 84 జీవో ప్రకారము మున్సిపాలిటీ నుంచి అండర్ కంట్రోల్ ఆఫ్ డిఎస్సి డిఓ గారికి అప్పచెప్పడం ద్వారా మా యొక్క జీత భత్యాలన్నీ కూడా మా హెడ్ మాస్టర్ల పరిధిలో అదేవిధంగా ఎంఈఓ సార్ పరిధిలో మా జీతాలు అదేవిధంగా జీపీఎఫ్ అకౌంట్లు కూడా కటింగ్ కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ కార్యక్రమం ఎన్నోసార్లు ఈ పిఎఫ్ విషయం అయ్యి మేము మున్సిపల్ ఆఫీస్ లో అధికారులను సంప్రదిస్తే అందరూ కూడా ఎలా ఉన్నారంటే నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు. ఎవరు కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వడం లేదు. ఏదైనా అడిగితే మీరే మాకు అమౌంట్ రివర్స్ కట్టేది ఉంది, మీది మైనస్ ఉంది, మీకు బ్యాలెన్స్ 0 ఉంది, మీకు మేము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా చేసాం అలా చేసామని చెప్పి కలిబొల్లి మాటలతో అదేవిధంగా డొల్లతనం మాటలతో వాళ్ళు ఆ విధంగా చెబుతుంటే మేము చివరికి మాకు దిక్కుతోసక మేడం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మేము హాజరయ్యి మా యొక్క బాధల్ని మేము మేడం గారికి తెలియజేయడం జరిగింది. మేడం గారు మీ సమస్యను వీలైన తొందరగా నేను పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేడం గారికి మేము ధన్యవాదాలు టీచర్లందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము ఈ రోజు కలెక్టర్ మేడం గారు అదే పనిగా నిర్వహించింది మా కోసమేమో అనిపిస్తుంది మాకెందుకో. ఎందుకంటే మేము కొన్ని రోజులుగా పిఎఫ్ అకౌంట్ సమస్యతో సతమతం అవుతున్నాము. యాక్చువల్ గా మేము మారిపోయినప్పుడు మన గవర్నమెంట్ కి వచ్చేసినప్పుడు అప్పుడే మాకు క్లియర్ కావాల్సింది. అప్పటి నుంచి అడుగుతున్నారు నాయకులందరూ, చాలా కష్టపడుతున్నారు పిల్లలు. వాళ్ళు ఎంతో కష్టపడి అడుగుతుంటే అప్పటి నుంచి దాన్ని వెనక్కి వేసేసి ఇప్పటిదాకా చేయకుండా ఇప్పుడు మాకు డిఆర్ఆర్స్ పడ్డాయి. అవేమో ఆల్రెడీ వాటి గురించి కొంచెం కూడా వివరణ ఇవ్వకుండా అంతా అయిపోయింది, మీ దగ్గర ఏమీ లేదు, నిల్ బ్యాలెన్స్ ఉంది అని చూపిస్తున్నారు మాకందరికి. ఇది చాలా అన్యాయము. కొంతమంది టీచర్లు అయితే అదే పనిగా ప్రావిడెంట్ ఫండ్ లో అయితే అమౌంట్ మనకు జమ అయి ఉంటది కదా, దాన్ని వాడుకోవడం ఎందుకు అని ఎత్తిపెట్టుకున్న టీచర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా చాలా బాధపడుతున్నారు. మీరు వడ్డీ ఇవ్వకపోయి మళ్ళీ దానికి తోడు మీకు బ్యాలెన్స్ లేదంటే అది చాలా నమ్మదగ్గ విషయం కాదు. దానికోసం ఎన్నోసార్లు మా నాయకులందరూ చాలా పోరాడారు. కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వకపోవడం వల్ల మేము తిరిగి మేడం గారిని ఆశ్రయించాల్సి వచ్చింది. మేడం చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి మా సమస్యకు పరిష్కారం తెలుపుతామన్నారు. ఒక్కొక్కరికి చాలా పెద్ద ఎత్తున అమౌంట్ ఉంది కాబట్టి అందరము మేము ఈ విధంగా ఉక్కుమ్మడిగా ఇక్కడికి వచ్చి ఈ సమస్య మీద పోరాడాలనుకున్నాము. ఇప్పుడు మేడం మాకు సానుకూలంగా స్పందించినందుకు చాలా చాలా ధన్యవాదములు మేడంకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఫిబ్రవరి 5వ తేదీ చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైసీపీ నేతలు. శ్రీశైలంలో కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహారీ గోడ కూల్చివేత సనాతన ధర్మం హిందూ సమాజానికి కలంకం వైసీపీ. జీపీఎఫ్ నిధుల గోల్మాల్పై కలెక్టర్ను ఆశ్రయించిన మున్సిపల్ ఉపాధ్యాయులు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం సామూహిక దీక్షలు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్న సిపిఎం నేతలు. మహాత్మా గాంధీ వర్ధంతిని మరచిన అధికారులు విస్మరించవద్దని కోరుతున్న వైసీపీ కౌన్సిలర్ సాదిక్ బాషా. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు శైలజారానికి డాక్టరేట్ పొందిన సందర్భంగా అధ్యాపక బృందం ఘన సన్మానం. డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి తృప్తి క్యాంటీన్ను ఏర్పాటు చేశామని పేర్కొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.